హలో అండి, అందరికీ నమస్తే. సునంద ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో వెన్న ఎలా నెయ్యి కాచాలో, అందులో ఏమేం వేయాలో అవన్నీ మా నానమ్మ పద్ధతిలో చేశానండి. ఆవిడ ఏమేం వేసిందో అవి వేశానండి. అవేంటో తెలుసుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అర్ధ లీటర్ పాలను ప్రతిరోజు తీసిన మీగడండి ఇది. 2 వారాల మీగడ ఇది. ఇప్పుడు దీన్ని వెన్న చేసి ఎంత వస్తుందో చూద్దాం. మిక్సీకి వేసి వెన్న తీసుకుందామండి. మిక్సీకి కూడా ఈజీగా వేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా చెయ్యి కూడా పెట్టకుండా వెన్న తీసేయచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ మిక్సీ జార్లో ఇలా డైరెక్ట్గా వెన్న వేసేసుకొని ఇలా ఒక గ్లాస్ వాటర్. ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం, ప్రతిసారి 4-5 సార్లు కడగాలండి. కడిగే ప్రతిసారి ఒక్క నిమిషం మాత్రమే మిక్సీ వేసి చూపిస్తాను. ఈ వాటర్ మనకు క్లియర్గా అయ్యేంత వరకు కడగాలి. అప్పుడే మనకు స్వచ్ఛమైన వెన్న వస్తుంది. చూసారు కదండి, ఇలా తేలింది. ఇప్పుడు వీటిని వంపేసి మళ్ళీ నీళ్ళు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టి చూపిస్తాను. మళ్ళీ 2 గ్లాసులు నీళ్ళు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాం. ఈసారి నీళ్ళు కొంచెం కలర్ తగ్గాయి చూడండి. ఇందాక చిక్కగా వచ్చాయి, ఇప్పుడు పతలాగా వచ్చాయి. మళ్ళీ ఇంకోసారి కూడా మనం కడిగేద్దాం నీట్గా. చూడండి, మళ్ళీ 2 గ్లాసులు నీళ్ళు వేసేసి కడిగేద్దాం. వెన్న ఎంత చక్కగా కడుక్కుంటే అంత చక్కగా మనకు నెయ్యి అయితే వస్తుందండి. కాబట్టి ఓపిక్గా చేసుకోవాలి. చెయ్యి కూడా పెట్టవలసిన అవసరం లేదు. కేవలం మిక్సీకి పట్టి వంపేయడమే. వెన్న ఏం పడదు, మిక్సీకే ఖర్చుకొని ఉంటుంది. చూడండి, చెయ్యి కూడా పెట్టలేదు, చక్కగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా క్లియర్గా వచ్చాయి వాటరు. మనకు పూర్తిగా తెల్లగా వాటర్ వచ్చేంత వరకు ఆడించాలండి. 5 సార్లైనా 6 సార్లైనా. అలాగైతేనే మనకు వెన్న మంచి స్మెల్ వస్తుంది. లేకపోతే కొంచెం మాడినట్టు అయిపోతుంది మనం కాచేటప్పుడు. కాబట్టి ఇక్కడ మనం వెన్న తీసుకోవడమే నెయ్యికి ఇంపార్టెంట్. ఇలా 4-5 సార్లు. మా నాన్నమ్మ వాళ్ళైతే చక్కగా చిలికే వాళ్ళండి. మనకు ఆ శ్రమ లేకుండా మిక్సీ వచ్చేసింది. కానీ చిలికిన నెయ్యే మంచిగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టిన దానికంటే. ఇంకా క్లియర్గా ఒక్కసారి చేస్తే సరిపోతుంది. మ్యాక్సిమం వచ్చేసాయి. ఇంకొకసారి పట్టేద్దాం. చూడండి, క్లియర్గా వచ్చాయి. ఇప్పుడు దీన్ని వంపేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మనం టోటల్గా 5 సార్లు అయితే వెన్నను కడిగేసామండి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసే ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుందామండి. చూసారా, మనకు ఇంత వెన్న వచ్చింది. ఇప్పుడు దీన్ని కాచితే ఎంత నెయ్యి వస్తుందో, ఎలా కాచాలో ఇక స్టవ్ మీద పెట్టి అందులో ఏమేమి వేయాలో చేసేసుకుందామండి. ఒకప్పుడు మా నానమ్మ ఎర్రమట్టి వేసేది. కందిరీగలు గూడు పెట్టుకుంటాయండి, దాన్ని సెగ్గూలి అనేవాళ్ళు. అది కూడా కొంచెం వేసేది. అవన్నీ నాకు దొరికాయి, తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఇది స్టవ్ మీద పెట్టేసి అవేంటో చూపించేస్తా. ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని వెలిగించేసుకుంటా. మూత పెట్టేసుకుందాం. చిన్న మంట మీదే కరిగించేసుకోవాలండి, లేకపోతే పొంగు వస్తుంది. అందులో వాటర్ ఉంటాయి కదా, పొంగు వస్తుంది. కాబట్టి సన్న మంట మీదే నెయ్యి కాచుకుంటే చక్కగా ఉంటుంది. ఇప్పుడు నెయ్యిలోకి ఏమేమి వేయాలో మా నానమ్మ కాచేదండి. ఆవిడ రోజుకి ఇంత నెయ్యి తీసేది, ఇంత వెన్న తీసేది. మాకు చిన్నప్పుడు బర్రెలు ఉండేటివి ఇంట్లో. పొద్దున 4 నుండి 5 లీటర్లు, సాయంత్రం 4 నుండి 5 లీటర్లు, 10 లీటర్ల పాలు వచ్చేవండి. ఆవిడ ఓపిగ్గా చిలికేది. కాబట్టి ఆవిడ దగ్గర నేర్చుకున్నదేనండి నేను ఇది. ఆవిడ ఏమేమి వేసేదో అవన్నీ నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తా. ఇది కందిరీగలు గూడు పెట్టుకుంటాయండి. దీన్ని సెగ్గూలి అనేవాళ్ళు. ఆ కందిరీగలు పెట్టుకున్న గూడు అండి ఇది. కొంచెం కొద్దిగా తీసుకున్నాను. ఇదైతే ఎర్రమట్టి, మనం కందులలో తడుపుకునేది. కందులు ఎవరైనా ఇంట్లోకి తెచ్చుకుంటే వాళ్ళు ఈ ఎర్రమట్టితో తడుపుకునే వాళ్ళు. సున్నం పూసుకునే వాళ్ళైనా గోడలకు ఇవి తేనె రాసుకునే వాళ్ళు. ఇదండి ఇది. కొంచెం ఉప్పు,
ఈ ఉప్పు మజ్జిగలో నానేయాలి. ఇవి సపరేటు, ఈ ఉప్పు సపరేటు నానేయాలండి. అలా కాచేది. ఇప్పుడు అది ఎలాగో చూపిస్తా. ఇలాగా ఒక గ్లాసులో కొన్ని మజ్జిగ తీసుకునేది, ఈ మజ్జిగలో ఉప్పు వేసేది. ఇలాగా ఉప్పు మజ్జిగలో వేసేది. ఇందులో ఒక తమలపాకు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేదండి. ఇప్పుడు ఇదిగో 2 రెమ్మల కరివేపాకు, తమలపాకు కూడా వేసేదండి ఇందులోనే. ఇలా అవి ఈ వెన్న కరిగి నెయ్యిగా మారేలోపు ఈ ఉప్పు నానిపోతుంది, తమలపాకు కూడా నానుతుందండి. ఇవి సపరేట్గా ఇంకో గ్లాసులో నానేసుకోవాలి. ఇవి ఈ ఎర్రమట్టి, ఈ సెగ్గూలి, ఇవి 2 కొంచెం నీళ్లు వేసి నానేసుకోవాలి. ఇది కూడా నానాలి. నానిన తరువాత ఆ మట్టి అడుగుకి వెళ్ళిపోతుంది. కేవలం ఆ నానిన వాటర్లో మాత్రమే ఆ మట్టి సారము, ఆ యొక్క సెగ్గూలి సారము 2 వస్తుంది. అది 2 పోసేదండి. మా నాన్నమ్మ అలాగే చేసేది. అప్పట్లో వాళ్ళు అలాగే చేసేవాళ్ళు. మా అమ్మ కూడా అలాగే చేసేది. కాబట్టి నేను వాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నాను. ఇప్పుడు మీకు కూడా అదే పద్ధతి చూపిస్తున్నాను. కొంచెం ఎక్కువ అవసరం లేదు, 1 స్పూను వాటర్ అంతేనండి. అది నానిపోవాలి. 1 స్పూనే వాటరు. చూసారు కదండి, పొంగొచ్చి ఇలా నురగగా, ఈ నురగ మొత్తం మనకు తగ్గిపోవాలి. ఇలాగా ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము చేసేసుకోవాలండి. ఆల్మోస్ట్ కావచ్చిందండి. నాకైతే ఇలా చేయడానికి అరగంట టైం పట్టింది. ఇంకా ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇలా సిమ్ములోనే మరిగించాలి. మా నాన్నమ్మ సన్నని మంట మీదే చేసేదండి. ఆవిడ ఇంకా పొయ్యి మీద చేసేది. అప్పుడు గ్యాస్లు అవి లేవు కదండి. ఉన్న ఎవరిళ్ళల్లోనో ఉండేవి, అందరికీ లేవు. ఆవిడ పొయ్యి మీదనే ఓపిగ్గా చేసేదండి. ఆ నురగ మొత్తం పూర్తిగా తగ్గిపోవాలండి. చూడండి, అప్పుడే కలర్ కూడా మారింది. ఇంకొంచెం ఆ నురగ తగ్గితే మనం ఆ కరివేపాకు, తమలపాకు, ఆ మజ్జిగ కూడా కొన్ని వేసేసుకోవాలండి. ఆ ఎర్రమట్టి, ఆ సెగ్గూలి వాటర్ కూడా పైటి వంచేసుకోవాలి. ఇంకొక 2-3 నిమిషాలు ఉంటే ఆ నురగ మొత్తం తగ్గిపోతుంది. తగ్గిపోయింది. ఇప్పుడు ఈ కరివేపాకు, తమలపాకు అయిపోయిందండి. ఇప్పుడు ఈ సెగ్గూలి వాటర్ ఇంకా అంతేనండి. ఆ వాసన బయటికి పోకుండా ఇలా మూత పెట్టేసేయాలి. ఇప్పుడు గంట తర్వాత తీయాలండి దీన్ని. గంట వరకు అది చల్లారిన తర్వాత మనము వడగట్టేసుకుందాము. చూసారు కదండి, గంట తర్వాత ఇప్పటికీ రూమ్ నిండా మంచి వాసన వస్తుంది. ఆ సెగ్గులి ఎర్రమన్ను వేస్తే ఆ ఫ్లేవరే వేరండి. కాబట్టే వేశాను. దొరికితే మీరు కూడా వేసేసుకోండి నచ్చితే. ఇప్పుడు దీన్ని వడకట్టేసుకుందాం. ఇలాగా ఫిల్టర్ పెట్టి వడకట్టేసుకుందామండి. ఎందుకు అంటే అడుగున కొంచెం ఇసుక అలాంటివి ఉండిపోతాయండి. కాబట్టి మనము వడగట్టేసుకోవాలి. ఇది 1/4 లీటర్ కంటే ఎక్కువ పడుతుందండి టిఫను. అర్ధ లీటర్కి తక్కువ, 1/4 లీటర్కి ఎక్కువ పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా సగానికి వచ్చిందండి నెయ్యి. ఇదండి పూర్తిగా. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.